Years. How is the Josh? How is the Josh? What about today? Today is Sunday. We are in 120 planning. ఇంకో ఫ్యూ డేస్ అయితే 121లోకి ఎంటర్ అవుతాం. మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ ప్లాన్? టుడేస్ టాపిక్ ఈజ్ యాక్చువల్లీ ట్రూ స్పిరిట్. మనము ట్రూ స్పిరిట్తో కనుక ప్రయత్నం చేస్తే సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. ఏవో ఎవరినో తగ్గించి కానీ, తర్వాత ఎవరి దగ్గర ఉన్న డబ్బులు ఆశించి కానీ, తర్వాత వేరే అనవసరమైనటువంటి వ్యర్థంగా మనం సంపాదించి డ్రగ్స్ మాఫియాలో కొంతమంది ఇరుక్కున్న వాళ్ళు దొంగతనాలు చేస్తున్నారు. ఇలా పలు వ్యక్తులు పలు విధాలుగా జీవితాన్ని మనుగడ చేయాలి. ఇది నాట్ ఓన్లీ తక్కువ పీపుల్ కాదు, పెద్దవాళ్ళు కూడా. కరప్షన్ చూస్తూనే ఉన్నాం కదా దేశంలో, ఎంత కరప్షన్. ఆ కరప్షన్ ఎంకరేజ్ చేసుకుంటూ అదే గ్రేట్గా భావించి ఒకళ్ళని తగ్గి పైకి రావటం, ఇది నాట్ ద ప్రాసెస్. అలా కాకుండా ట్రూ స్పిరిట్తో కనుక మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా గాడ్స్ గ్రేస్ మీ మీద ఉంటుంది. డెఫినెట్గా సక్సెస్ అవుతారు. సో అలా మీకు ట్రూ ఎఫర్ట్ పెట్టాలి. కష్టంగా పర్ఫెక్ట్గా ఎఫర్ట్ పెడితే శక్తిలో జగత్తులో ఏ శక్తి ఆపలేదు. మీరు కనుక కరెక్ట్గా కనుక ఎనర్జీ లెవెల్స్ పెట్టి మీన్స్ ఆర్ ఆల్రెడీ ద ఎండ్ మస్ట్ కమ్. మీరు ఏదైతే ఒక ప్రాసెస్ అనుకున్నారో, ఒక లక్ష్యం అనుకున్నారో, ఆ లక్ష్యానికి తగ్గటువంటి స్టెప్స్, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, ఈ 4 స్టెప్స్ కనుక ప్రాపర్గా మీరు కనుక చేయగలిగితే ఆటోమేటిక్గా నీ ముందర లక్ష్యం ఉంటుంది. కానీ ఆ స్టెప్ 1 దగ్గరే వీళ్ళు డీలా పడిపోతూ ఉంటారు, డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటారు. కాబట్టి అందులో ట్రావెల్ చేయలేరు. బికాస్ వాళ్ళకి అప్పటికే లైఫ్ చుట్టముట్టిపోతుంది అప్పుల గూబిలో. అప్పుడు బ్రెయిన్ పనిచేయదు. సో మీరు ఎప్పుడైతే అప్పులు ఉన్నారో, ఎప్పుడైతే మీరు డిప్రెషన్లో ఉన్నారో, మీ వర్క్ నిజంగా పనిచేయదు. మీ బ్రెయిన్ ప్రాపర్గా పనిచేయాలి అంటే మాత్రం ఒక పీస్ ఆఫ్ మైండ్. ఆ పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడ దొరుకుతుంది? త్రూ మెడిటేషన్. రోజు చెప్పమన్నానికి యోగా మెడిటేషన్. ఇది యోగాలో పార్ట్ మెడిటేషన్ అనేది. ఆసనాలు కమ్ ఈ యొక్క మెడిటేషన్, ఈ రెండు చేసి ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ ఎందుకంటే బాడీకి మజిల్స్ స్ట్రాంగ్ అవ్వటానికి, మైండ్ స్ట్రాంగ్ అవ్వటానికి యోగా. సో ఈ విధంగా ఈ రెండు ప్రాసెస్లు బాడీ మైండ్ ప్యారలల్గా ఉండగలిగితే మీరు మైండ్తో ఆలోచిస్తారు, బాడీతో పనిచేస్తారు. ఈ రెండు కనుక కరెక్ట్గా ఉండి మనం ఒక ప్రాసెస్లో కనుక వెళ్ళగలిగితే లక్ష్యం ఆటోమేటిక్గా వస్తుంది. దానికి ట్రూ స్పిరిట్ ఎంచుకోండి. ఏదో మార్గం అనేది కాదు, చెడు మార్గం వద్దు. చెడు మార్గం రావడం వల్ల ఎప్పటికైనా మనం ఇది చేసాము. సో చరిత్రలో ఎంతోమంది పతనమయ్యారు. ఇప్పుడు కూడా ప్రజెంట్ పాలిటిక్స్లో ఎన్నో జరుగుతున్నాయి. ఏదైతే తప్పు చేశారో వాళ్ళు డెఫినెట్గా శిక్ష. పెద్ద నాయకుల్నే శిక్షిస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ కామన్ హ్యూమన్ అంతా. కాబట్టి ఎప్పటికైనా సరే మనం విషయం తెలియదు కదా అనుకోకూడదు. ఎప్పటికప్పుడు ప్రపంచం మనల్ని ఫోకస్ చేస్తూనే ఉంటుంది. సన్ రేసెస్ లాగా మన మీద వెనకాల ఒక కెమెరా అనేది ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే తప్పు చేసామో ఆ తప్పుకు అనుగుణంగా మనం శిక్ష అనుభవించగలుగుతాం. కాబట్టి అలాంటి పక్క పెట్టకుండా, అవన్నీ కాకుండా ట్రూ స్పిరిట్తో మీరు అనుకున్న దాన్ని అనుకున్న విధంగా కొద్దిగా లేట్ అవ్వచ్చేమో, కానీ డెఫినెట్గా సక్సెస్ అవుతాం. ప్లస్ ఏదో ర్యాండమ్గా చేయడం కంటే ఒక ప్రాపర్ ప్రాసెస్లో కనుక పెట్టగలిగితే డెఫినెట్గా యూ విల్ బి ద సక్సెస్ఫుల్ పర్సన్. సో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 కరెక్ట్గా కనుక చేయగలిగితే స్టెప్ 5లోకి వచ్చేటప్పటికి నీ ముందర నీ గోల్ ఉంటుంది. వెంకటేశ్వరుడు కనపడతాడు. సో దట్స్ గోల్. అంటే దట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు విష్, ద ఎయిమ్ బిహైండ్, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది నీ ముందర కనబడుతూ ఉంటుంది. సో దట్ అంతవరకు 4 స్టెప్స్ని ప్రాపర్ వేలో, ట్రూ వేలో సాధించగలిగితే నువ్వు అద్భుతాలు క్రియేట్ చేయగలుగుతావు. సో దట్ దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారమే పోతేనే సక్సెస్ అవుతారు. లేదు అంటే ర్యాండమ్గా పోయిన వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు, కానీ ఇట్ టేక్స్ టైం. కాబట్టి ఒక ప్లానింగ్, ఒక ప్రాసెస్, ఒక నిబద్ధతతో, ఒక డిసిప్లిన్తో కనుక పోతే యు ఆర్ ద సక్సెస్ఫుల్ నెంబర్, రైట్? నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవరీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేష్.